నమో గురుభ్యః. మనము మన అమృత బిందు ఉపనిషత్తు చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మన ఋషులు మనకు ఆత్మ గురించి గుర్తులు చూపిస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మము ఎట్లా ఉంటుంది అని చెప్పి, అది ఏది అని చెప్తూ ఉన్నారు ఈ మంత్రంలో. దాన్ని చూద్దాము. తత్యేవ నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం. ఆ బ్రహ్మమేది? తత్తది అదే బ్రహ్మము. అదే నిష్కళం, దానికి కళలు లేవు. కళలు అంటే భాగాలు, ఖండాలు లేవు. దాంట్లో ఖండాలు, భాగాలు లేవు. అది అఖండం. ఎందుకు అంటే రకరకాల భాగాలు, అంగాలు ఉండొచ్చు. బ్రహ్మలో ఎన్నైనా కల్పించినట్టుగా అనిపించొచ్చు. ఏదో మనుషులు, చెట్లు, జంతువులు, పక్షులు, నదులు, కొండలు, ఆకాశము, భూమి అని రకరకాలుగా ఎన్నో ఒకదానితో ఒకటి సంబంధం లేనివన్నీ గూడా విజాతీయ పదార్థాలు. అయితే చెట్లలో కూడా మళ్ళీ వేరు వేరు చెట్లు, పశువుల్లో వేరు వేరు పశువులు, పక్షుల్లో వేరు వేరు పక్షులు అని చెప్తూ ఉన్నప్పుడు అదంతా సజాతీయం. పక్షి జాతి, జంతు జాతి, మనుష్య జాతి అని మళ్ళీ అందులో సజాతీయ భేదాలు. కాక మనిషిలో కూడా కాలు వేరు, చెయ్యి వేరు, తల వేరు, చెట్టులో గూడా కొమ్మ వేరు, ఆకు వేరు, పువ్వు వేరు, పక్షిలో ముక్కు వేరు, రెక్క వేరు అని ఈ రకంగా చూస్తే అది స్వగత భేదము. ఇప్పుడు ఈ విధంగా విజాతీయ భేదాలు, స్వజాతీయ భేదాలు, స్వగత భేదాలు లాగా కనిపించేవి, ఉన్నాయని అనిపించేవి ఏవీ లేవు. అది నిష్కళం. దానికి ఎటువంటి భేదాలు లేవు. అది అద్వైతం. అది అద్వితీయం. దానికి వేరుగా ఉండే లక్షణం లేదు. అది ఏకం. కాబట్టి అది నిష్కళం. అది దాని స్వరూపం. అయితే ఉన్నట్టుగా ఉంటాయి గదా! అంటే అనిపిస్తాయి. కాదు, అవి నిజంగా లేవు. ఉన్నది ఒక్కటే అది. ఆ బ్రహ్మ నిర్వికల్పం. వికారాలు, వికల్పనలు వేరు వేరుగా విశేషంగా కల్పించడాలు లేవు. దాంట్లో వేరువేరుగా ఉండే లక్షణము లేదు. వేరువేరుగా అది కల్పించబడలేదు కూడా. అది ఏకం. దాంట్లో వేరే వేరే కల్పనలు లేవు. ఉన్నట్టుగా అనిపిస్తే ఏదో జాగృత అవస్థలో జగత్ కల్పించినట్టు, స్వప్నావస్థలో కల కల్పించినట్టు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. అటువంటి వికల్పాలు కూడా లేవు. అది నిరంజనం. రెండో వస్తువు లేదు. రెండో అంగము లేదు, కళ లేదు, ఖండము లేదు, కల్పన లేదు. కాబట్టి అది ఇంకొక దాన్ని పోయి తగులుకోవడం గూడా లేదు. అది నిరంజనం. దానికి తగులుకోవడం లేదు. అది కల్పించబడ్డది గాదు. కల్పించబడితే దాంట్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కల్పించబడింది అంటే ఇంకొక దానితో, వేరేగా కల్పించబడ్డ దానితో పోయి తగులుకుంటుంది. అంజనముంటుంది. వేరేదసలు లేను గూడా లేదు. అసలు కల్పన మాత్రంగా గూడా వేరేది లేకపోతే, వేరే దాంతో తగులుకోవడము, బంధమన్నది ఉండను గూడా ఉండదు దానికి. అంతటి ఏకత్వం అది. అంతటి ఏకత్వం. అది ఏకం. తత్ అది బ్రహ్మము. అయితే అది మళ్ళీ వేరుగా ఉన్నది అన్నావనుకో, ఇంత చెప్పింది వ్యర్థమవుతుంది. దాంట్లో అసలు వేరు అన్నది లేనే లేదు. దాంట్లో అసలు ఏ విధమైన భేదము లేదు. అది ఏకము. అది ఏ విధంగా గూడా వేరుగా కల్పించబడలేదు. అసలు ఏ కల్పన లేదు. అది ఏకం, అద్వితీయం. అది నిరంజనం. దేన్ని తగులుకుని లేదు. తగులుకోవడానికి వేరుగా ఏదీ లేదు. అది నిరంజనం, నిర్వికల్పం, నిష్కళం, ఏకం, అద్వితీయం అని చెప్పిన తర్వాత, అది బ్రహ్మ ఒకటి ఉన్నది, నాకు వేరుగా ఉన్నది అన్నావంటే ఇది మొత్తం చెడిపోతుంది. నీకు వేరుగా లేదు బ్రహ్మము. నువ్వే బ్రహ్మము. ఇక్కడ చెప్తున్నదంతా దేని గురించో చెప్పడం గాదు.
నీ గురించే చెప్తూ ఉన్నది ఇంతకీ ఈ వేదము. మళ్ళీ వేదము వేరుగా లేదు. నువ్వే వేదము. నువ్వే అది అయి ఉన్నావు. మళ్ళీ అది వేరుగా ఉన్నదని నువ్వే అనుకుంటూ ఉన్నట్టుగా ఉంటుంది. అది కూడా లేదు. ఏదో కలగా కల్పించినట్టుగా ఉన్నది అంటే అదైనా ఉంది కదా అని అనుకునేవు లేదు. ఇదొకవేళ అర్థమయ్యింది అంటే, ఇంకా బ్రహ్మను నువ్వు పొందకేం చేస్తావు? నువ్వే అయి ఉన్న తర్వాత. నువ్వు కొత్తగా పొందడానికి అది వేరుగా ఉంటే గదా! నువ్వు కొత్తగా దాన్ని కల్పించడానికి, చేరుకోవడానికి, దాన్ని శుద్ధి చేసుకోవడానికి, దాన్ని కొంచెం మార్చుకుని వాడుకోవడానికి అవకాశం ఎక్కడ ఉన్నది? ఉన్నదంతా ఒక్కటే అయితే శుద్ధమే గదా అది ఆటోమేటిక్. ఉన్నదంతా ఒక్కటే అయితే అశుద్ధం ఎక్కడి నుంచి వచ్చి కలుస్తుందక్కడికి? కాబట్టి ఇది అర్థం చేసుకో. ధ్రువం, ఇది ధ్రువం, ఇది ధ్రువం. ఇంక దీన్ని మించి వేరేదేది లేదు. వేరేది ఉన్నట్టుగా ఉంటే అది ద్వితీయం. ద్వితీయం ఎప్పుడు నువ్వు భేదం చూసావంటే అదే భయము. అదే మృత్యువు అని చెప్తూ ఉన్నారు. ఇంత జాగ్రత్తగా అదే నువ్వు అహం బ్రహ్మ అస్మి. తత్ బ్రహ్మ అహం ఇతి అని చూపించారు. చూపించి మళ్ళీ దాన్నే ఇంకా జాగ్రత్తగా తర్వాత మంత్రంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నిర్వికల్పం అనంతం చ హేతుదృష్టాంతవర్జితం అప్రమేయం అనాదిం చ యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః. అది నిర్వికల్పం. ఇక్కడ చెప్పారు గదా! మళ్ళీ ఒకసారి ఆల్రెడీ 8వ మంత్రంలో చెప్పారు గదా! మన ఋషులు నిర్వికల్పమని. మళ్ళీ 9వ మంత్రంలో ఎందుకు చెప్తున్నారు నిర్వికల్పమని? అంటే ఇక్కడి నుంచి ఇంకా కొంచెం కిందికి దిగొచ్చారు. ఇది మరీ పై స్థాయిలో చెప్పారు. అసలు ఏ ఆలంబన లేకుండా, అందులో కళలు లేవు, భాగాలు లేవు, ఖండాలు లేవు, కల్పనలు లేవు, తగులుకునేందుకు ఇంకొకటి లేదు. అది ఏకం ఏవ అద్వితీయం అని చెప్పారు. అయితే అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా డైరెక్ట్‌గా చెప్తే ఒక్కొక్కసారి మనసు ఇంకా కొంచెం ఆలంబన, సపోర్ట్ సిస్టమ్ కావాలి అని అడుగుతుందేమో అని, దానికి అర్థం గావడానికి ఇదంతా ఎవరికి మనం చెప్తూ ఉన్నది మనసుకి. దానికి అర్థం గావాలి కదా! అది అర్థం చేసి అది తెలుసుకున్నది బ్రహ్మమయిందంటే మాత్రం మనసుగా ఉండదింకది లయమవుతుంది. అందుకని ఇక్కడ మళ్ళీ నిర్వికల్పం అని మొదలుపెట్టి ఏమి జెప్తున్నారు? దానికి అంతం లేదు. అది అనంతం. అంటే మరణం లేదు. ఒక టైంలో అది పుట్టింది, ఒక టైంలో నశించింది అని చెప్పడానికి లేదు. అంతమన్నది దానికి లేదు. అంతం ఉండాలి అంటే అది ముందు ఎక్కడో దగ్గర ఉత్పత్తి అవ్వబడి ఉండాలి. కాబట్టి దానికి ఉత్పత్తి ఏమైనా, సృష్టి ఏమైనా, పుట్టడం ఏమైనా ఉందా అంటే లేదు. ఆది కూడా లేదు. అది ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఆది ఇది. ఇక్కడ ఎండ్ అయింది. అంతం ఇది అని చెప్పడానికి లేదు. దానికి ఆది లేదు, అంతము లేదు. ఆది లేదు, అంతము లేదు అంటే మధ్యలో మార్పులు గూడా లేవు వికారాలు. షడ్వికారాలున్నాయని చెప్తారు. 1, 2 గాదు. 6 వికారాలున్నాయి అని చెప్తారు. జాయతే, అస్తి, వర్ధతే, పరిణమతే, క్షీయతే, వినశ్యతి అని 6 ఉంటాయని చెప్తారు. 6 ఎక్కడున్నాయి? 1 గూడా లేవందులో. ఒక్క వికారం గూడా లేదందులో. పుట్టడము లేదు, పెరగడము లేదు, మార్పు చెందడం లేదు. జరతో అది కృశించిపోవడము లేదు, నశించిపోవడము లేదు, వికల్పం లేదు, వికల్పం ఇక్కడ వికల్పం ఏం చెప్తున్నారు? వేరు వేరు బాడీస్, వేరు వేరు ఆబ్జెక్ట్స్ ఏవో వేరు వేరుగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఆ ఆబ్జెక్ట్‌లోనే, ఆ కార్యంలోనే ఏమైనా మార్పులున్నాయా? ఏదో అది ముందు విత్తనంగా ఉండి, తర్వాత మొలకెత్తింది, తర్వాత కొంచెం పెద్దదయింది, తర్వాత వృక్షమైంది, తర్వాత ఏంటో చాలా పెద్ద వృక్షమైంది, తర్వాత అది నశించిందని ఇన్నున్నాయా? లేవు. నిర్వికల్పం. మార్పులు లేవు. దానికి ఆది లేదు, అంతు లేదు. దానికి ఆది లేదు, అంతు లేదు, మధ్యలో ఏ మార్పు లేదు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏదైనా ఎగ్జాంపుల్ ఉన్నదా? లేదు. చెప్పడానికి కుదరకనే గదా! అన్ని నిశ్శబ్ద నామాలతో చెప్పాల్సొచ్చిందిక్కడ.
లేదు, లేదు, కాదు, కాదు అని చెప్పాలి. అంతవరకే గాని ఇది అని చెప్పడానికి, చూపించడానికి అటువంటిది ఇంకొకటి లేదు. దృష్టాంతము ఎగ్జాంపుల్‌గా ఏదైనా చూపిద్దామంటే వర్జితం లేకుండా ఉన్నదది. అందుకనే అంజనము కాదు, వికల్పము కాదు, కళలతో ఉన్నది కాదు, అంతుతో ఉన్నది కాదు, ఆదితో ఉన్నది కాదు, ప్రమేయమున్నది కాదు, కాదు అని చెప్పాల్సిందే తప్ప, ఇది అవును, ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ లేవు. దృష్టాంతాలు లేవు. పోనీ హేతువుతో ఏదైనా ఒక లాజిక్‌తో, యుక్తితో, ఉపాయంతో దాన్ని కనుక్కుంటావా? కుదరదు. లాజిక్‌తో నువ్వు ఆలోచన చేసి దాన్ని కనుక్కోవడానికి తెలియదు. ఎందుకు? నువ్వు లాజికల్‌గా దాన్ని అనలైజ్ చేసి తెలుసుకుంటాను అన్నావనుకో, లాజికల్‌గా నేను దాన్ని అనలైజ్ చేసి తెలుసుకుంటాను అంటే, అనలిటికల్ బుద్ధి ఎంతవరకు తీసుకెళ్తుంది నిన్ను? విభాగం చేసి, వేరు చేసి చూపించడం వరకే. అనలిటికల్ బుద్ధి ఓన్లీ విభాగం చేసి ఇది కాదు, ఇది కాదు అని చెప్పగలదు అంతవరకే. అయితే సింథసైజ్ చేసి అన్నీ ఇదే అని చెప్పాలి. చూస్తూ ఉన్నారా కాంప్లికేషన్? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పిన తర్వాత ఇవన్నీ పోయాయి గదా! అవన్నీ పోయినవి పోగా మిగిలిపోయిందేదుందో అది ఈ వస్తువు అని చెప్పడానికి లేదక్కడ. కాదు, కాదు అని చెప్తున్నవి లేను గూడా లేవు. ఉన్నది ఒకటే అయినప్పుడు ఇది కాదు అని చెప్పడానికి ఏమున్నది అక్కడ వేరేగా? అటువంటి కాంప్లికేషన్ ఉండడం వల్ల లాజిక్ పని చెయ్యదు దీనికి. ఏదో ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏవో థియరీస్ అన్నీ పెట్టుకుని లాజికల్‌గా ఇది కాదు, ఇది కాదనుకుంటే ఇది అవును అని ఫైనల్‌గా ఒక ఆన్సర్ కనిపెట్టొచ్చు. కావు, కావు అని చెప్పడానికి కావనడానికి వేరేదోటి ఉంటే గదా మధ్యలో. మధ్యలో గాని, ముందు గాని, చివరన గాని. కావు అని చెప్పడానికి వేరేది లేదు. ఉన్నదంతా అదే. వేరేగా ఉన్నట్టు కనిపిస్తుంది. కావు అని చెప్పడం వరకే చేయగలము. కావు, కావు అని చెప్పడానికి వేరేది లేదు. ఉన్నదంతా అదే. వేరేగా ఉన్నట్టు అనిపిస్తున్నది. అవి కావు అని చెప్పాలి. అంతవరకే అది చేయగలిగింది. కాబట్టి దాన్ని లాజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టము. పోనీ ఎగ్జాంపుల్ చూపిద్దామంటే చెప్పలేము. పోనీ దాన్ని ఏదో ఒక ప్రమాణంతో పట్టుకుందామా? పోనీ లాజిక్ పని చెయ్యదు. ఉపమానాలు పని చెయ్యవు. ప్రమాణం ఏదైనా పని చేస్తుందా? నో. పని చెయ్యదు. అది అప్రమేయము. ప్రమాణాలతో నువ్వు కనిపెట్టేది ప్రమేయము. ప్రమాణంతో నువ్వు కనిపెట్టాలని బయలుదేరితే, అది ఒకవేళ ప్రమేయమైన వస్తువైతే నీ ప్రమాణంతో దాన్ని కనిపెట్టొచ్చు. కన్ను అన్న ప్రమాణం ఉన్నదనుకోండి. దృశ్యం అని ఒక వస్తువుంటే, ఆ దృశ్యాన్ని కన్ను అన్న ప్రమాణంతో కనిపెట్టొచ్చు. ఇది దృశ్యం కాదు మరి. ఇది ద్రష్ట. పోనీ చెవు అన్న ప్రమాణంతోటి కనిపెడదామంటే అది శబ్దం కాదు. అది మౌనం. పోనీ దీన్ని చర్మమన్న ఏదో ఒక ఉపాధిని పెట్టుకుని, ఉపకరణాన్ని పెట్టుకుని, స్పర్శ అన్న ప్రమాణంతో దీన్ని కనిపెడదామా అంటే, స్పర్శ కందదు. ఎందుకు అంటే దానికి రూపం లేదు. రూపం లేదు గాబట్టి నీ కన్ను పని జేయదు. స్పర్శ పని జేయదు. దానికసలు ఏ ఆకారము లేదు. అవయవాలు లేవు. దేన్ని తాకుతావు నువ్వు? కాబట్టి ఈ ప్రమాణం గూడా పనిచేయదు. అదసలు నిరాకారమై ఉన్నప్పుడు దాంట్లో వాసనలేముంటాయి? వాసన ఉండాలి అంటే మళ్ళీ అది వేరుగా ఇంకొకటుండాలి. వాసన కూడా వేరుగా లేదు మరి దానికి. గంధం గూడా లేదు. కాబట్టి వేరుగా లేని దాన్ని నువ్వెట్లా కనిపెడతావు? ఆ ప్రమాణం గూడా పనిచేయదు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణంతో అవయవాలను పెట్టుకుని, జ్ఞానేంద్రియాలను పెట్టుకుని కనిపెడదాము. చేతులు, కాళ్ళతో పట్టుకుందాము అంటే కుదరదు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం పనిచేయదు. అందుకని అది ప్రమేయం కాదు. అది అప్రమేయం. ఈ రకంగా నువ్వు దాన్ని మెజర్ చేయలేవు. దీన్ని హేతువులతో, లాజిక్‌తో నువ్వు ప్రాసెస్ చేయలేవు. దీన్ని ఎగ్జాంపుల్స్‌తో అర్థం చేసుకోలేవు. దీన్ని ప్రమాణంతో పట్టుకోలేవు. అది అప్రమేయం. పోనీ ప్రత్యక్ష ప్రమాణం పక్కన పెట్టు. అనుమాన ప్రమాణంతో పట్టుకుందాము. ఇదిట్లా ఉండిండొచ్చు కదా! అంటే అవును నిజమే గాని, అనుమాన ప్రమాణాలన్నీ హేతువు, దృష్టాంత పూరితాలు. ఇదిట్లా ఉండొచ్చు గదా! ఇదిట్లా అయివుండొచ్చు గదా! అదిగో అక్కడ పొగ కనిపిస్తుందంటే నిప్పు ఉండిండొచ్చు గదా! ఇట్లాంటివన్నీ పనిచెయ్యాలి అంటే హేతువుండాలి. దానికి ఏదో ఎగ్జాంపుల్ ఇంతకు ముందు నీకు తెలిసి ఉండాలి.
అట్లాంటివి లేకుండా హేతువులు, దృష్టాంతాలు లేకుండా నువ్వు అనుమాన ప్రమాణంతో ఏది కనిపెట్టలేవు. ఆ విధంగా దొరకదు గాబట్టి అది, అనుమాన ప్రమాణంతో కూడా దొరికేది కాదు గాబట్టి అది అప్రమేయము. నీకు ప్రమేయమైన వస్తువుగా నీకు నువ్వెట్లా ప్రమేయం అవుతావు? నీకు నువ్వు ప్రమేయమయ్యేది లేదు. నీకు నువ్వు ప్రమాతవు కూడా కాదు. నిన్ను నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? నిన్ను, నువ్వు అని 2 లేవు. ఉన్నదంతా ఒక్కటే. కాబట్టి ఈ విధంగా తెలుసుకోవడం కష్టం దాన్ని. నువ్వు లాజిక్ ఉపయోగించో, ఎగ్జాంపుల్స్ పెట్టుకొనో, లేదా ఏవో ప్రమాణాలు పెట్టుకునో ట్రై చేద్దామంటే, వాటి వల్ల నిన్ను నువ్వు కనిపెట్టడం కష్టం. ఎందుకు? అది నిర్వికల్పం. అది అనంతం. అది అనాది. హేతువులతో గాని, దృష్టాంతాలతో గాని, ప్రమాణాలు ఏవైనా సరే పెట్టుకుని నువ్వు కనిపెట్టాలి అంటే, ఆ పదార్థానికి 3 లక్షణాలుండాలి. దాంట్లో వికారాలు నడుస్తూ ఉండాలి. అదసలు ఎప్పుడో ఏదో ఒక టైంలో ఎక్కడో దగ్గర పుట్టి ఉండాలి. లేదా ఉత్పత్తి చేయబడి ఉండాలి. కల్పించబడి ఉండాలి. దాంట్లో మార్పులు కలుగుతూ ఉండాలి. అది ఎప్పుడో ఒకప్పుడు నశిస్తూ ఉండాలి. ఈ రకంగా పరిమితులు ఉన్నాయి అంటే, ఈ రకంగా అది పరిచ్ఛిన్నమై ఉన్నది అంటే, స్టార్ట్, ఎండ్ పాయింట్స్ ఉన్నాయి అంటే, నువ్వప్పుడు లాజిక్ తోటో, ఎగ్జాంపుల్స్ తోటో, ప్రమాణాలతోటో కనిపెట్టొచ్చు. కానీ స్టార్ట్, ఎండ్ లేకుండా, మధ్యం గూడా లేకుండా, ఏ రకమైన మార్పు లేకుండా, ఎప్పుడూ ఒకేలాగా ఉన్నదాన్ని, నువ్వు ఏ విధమైన ప్రమాణంతో కనిపెట్టగలవు? దీన్నర్థం చేసుకోవడానికి నాకిప్పుడే మనసులో ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. అంటే ఆత్మనర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ లేదు గానీ, ఎగ్జాంపుల్స్ కూడా లేవు దీనికి. ఏ హేతువులతో, ఏ ప్రమాణాలతో కనిపెట్టలేము అని చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఐడియా వచ్చింది. మనకు అనుభవంలో ఉన్నది గాబట్టి, అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఒకసారి కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళు బెట్టుకొని కూర్చున్నారనుకోండి. అప్పుడేమవుతుందంటే కొంతసేపటికి కాళ్ళు కదిలించకుండా అట్లానే ఉంటే, మీ కాళ్ళ చుట్టుపక్కన ఉన్న నీళ్ళేమవుతాయి, మీ కాళ్ళకు సమానమైన వేడికొస్తాయి. ఆ చుట్టుపక్కల ఉన్న నీళ్ళకు, మీ కాళ్ళకు ఒకే అంత వేడి ఉన్నదనుకోండి, మీ కాళ్ళు కదిలించకుండా మీరట్లానే నిశ్చలంగా ఉన్నారు అంటే, ఆ వేడి మీకింక తెలీదు. అప్పుడు మీరేం చేస్తారు, కొంచెం కాళ్ళు కదిలించారనుకోండి, నీళ్లు కదులుతాయి. ఈ నీళ్ళటు, ఆ నీళ్ళిటు వచ్చేసరికి, అప్పుడు అవతల ఉన్న కొంచెం గోరువెచ్చటి నీళ్లు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకొచ్చి కాళ్ళకి కొంచెం వేడి తెలియొచ్చు. దానివల్ల మనకేం అర్థమయ్యింది? ఎంతవరకైతే ఒకే స్టేజ్‌లో ఉంటుందో కదలకుండా, అంతవరకు ఆ తేడా తెలియకుండా ఉంటుంది. మీ కాలు, ఆ నీళ్లు రెండింటికి తేడా తెలియకుండా వెచ్చదనం ఒకటేలాగా ఉంటుంది కాబట్టి తేడా తెలీదు. కాళ్ళు కదిలించగానే ఆ వేడి మారగానే వెంటనే తెలుస్తుంది. అంటే ఏంటి? స్టార్ట్, ఎండ్ ఉండాలి దానికి. ఒకటే వెచ్చదనంతో ఉండడం వల్ల తెలియకుండా ఉంది కదా! కాళ్ళు కదిలించేసరికి అది అంతమైపోయింది. అది అనంతం గాకుండా అంతమైపోయింది. ఇంకక్కడ నెక్స్ట్ కొంచెం వెచ్చదనం స్టార్ట్ అయింది. ఈలోగా కొంచెం మార్పు మధ్యలో ఉన్నది. ఈ రకంగా ఎక్కడో దగ్గర మొదలై ఎక్కడో దగ్గర అంతమవుతూ మధ్యలో కొంచెం మారుతూ ఉంటే, వెచ్చగుంది అని మీ స్పర్శ అన్న ప్రమాణంతో కనిపెట్టగలిగారు కదా! అదిగో గోరువెచ్చగా ఉన్నాయి నీళ్లు మళ్ళీ, లేదా చల్లగైపోయాయి నీళ్లు మళ్ళీ అని మీరు మీ స్పర్శ అన్న ప్రమాణంతో కనిపెట్టగలిగారు. అంతకన్నా ముందు స్పర్శ అన్న ప్రమాణం పనిచేయలేదు. ఎప్పుడైతే మీరు కాళ్ళు కదిలించకుండా అట్లానే కూర్చున్నారో, నీళ్లు గూడా కదలకుండా అట్లానే ఉన్నాయో, ఇంకా ఆ నీళ్లు వేడిగా ఉన్నాయో, చల్లగా ఉన్నాయో తెలియకుండా ప్రమాణం నశించింది. అది అప్రమేయమైంది. మీకు తెలియకుండా ఉన్నది. కానీ మీరు కాళ్ళు కదిలించగానే ఆ స్టేట్ మారిపోయింది. ఆ స్టేట్ మారి నెక్స్ట్ స్టేట్‌కి వెళ్ళిందది. దాంతో వెచ్చదనం మారేసరికి మీకు వెంటనే మళ్ళీ అది ప్రమేయమైంది. అప్రమేయం కాస్త ప్రమేయమైంది. అప్పుడు ప్రమాణంతో మీరు దాన్ని స్పర్శ అన్న ప్రమాణంతో కనిపెట్టగలిగారు. అట్లా ఏదైనా ఒకటి జరిగితే లైక్ కన్ను అన్న ప్రమాణం ఉండాలనుకోండి. ఎవడైనా ఒకడు పుట్టాడు, లేదా ఏదైనా ఒక చిన్న విత్తనం మొలకెత్తింది అంటే అది ఉత్పత్తి జరిగింది. ఆది ఉన్నది దానికి. కాబట్టి అప్పుడు కన్ను అన్న ప్రమాణంతో మీరు దాన్ని కనిపెట్టగలిగారు.
అప్పుడది ప్రమేయం. ఒకవేళ అది పుట్టనే లేదనుకోండి, ఆ చెట్టు మొలకెత్తకుండా విత్తనం లోపలే ఉండిపోయిందనుకోండి, అప్పుడు మీ కన్ను అన్న ప్రమాణం దాన్ని కనిపెట్టలేదు కాబట్టి, ప్రత్యక్ష ప్రమాణంతో అది పని చేయదు గాబట్టి, అది అప్పుడు అప్రమేయం. మీకు తెలియకుండా ఉంటుంది. ఆ విత్తనంలో ఆ చెట్టు మీకు తెలియకుండా అప్రమేయంగా ఉంటుంది. అదెప్పుడైతే మొలకెత్తిందో మీ కంటికి గనిపిస్తుంది. అది ఉన్నది గదా! పుట్టింది. లేదా చెట్టు నశించిపోయిందనుకోండి మీ కంటికి తెలుస్తుంది. లేదా పోనీ విత్తనంలో మొలక ఉంటుంది ఏదో టైంలో ఇట్లా మొలకెత్తుతుంది అని మీకు మనసుకి తెలుస్తున్నదనుకోండి. అది అప్పుడు అనుమాన ప్రమాణం. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడో ఆ దృష్టాంతం ఒకసారి చూసున్నారు. హేతువుతో లాజికల్‌గా ఇంతకు ముందు నేను చూసాను గాబట్టి, ఈ విత్తనం వేస్తే ఈ చెట్టొస్తుందని నాకు తెలుసు గాబట్టి అని మీరు కనిపెట్టారనుకోండి. అది అనుమాన ప్రమాణం. కనీసం అట్లా అయినా సరే, ఆ విధంగా అది ప్రమేయమవుతుంది. కానీ ఇక్కడ ఈ విధంగా కనిపెట్టడానికి ఇంతకు ముందు అది ఉన్నది గాదు, తర్వాత పోయేది గాదు, మధ్యలో మారేది గాదు. ఈ రకంగా ఉన్నదాన్ని ఇటువంటి ప్రమాణాలతో, హేతువులతో, ఎగ్జాంపుల్స్‌తో వాటితో కనిపెట్టడం కుదిరే పని కాదు అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా పట్టుకోవాలి అని విచారణ మొదలుపెడుతూ ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లేవు అని చెప్తున్నది, ఇటువంటివి కావు అని చెప్తున్నది. అప్పుడేం చేయాలంటే వెంటనే విభాగన చేసి అక్కడికి ఆగరాదు. అనలైజ్ చేసి దాన్ని లాజికల్‌గా సత్తేమి, అసత్తేమి అని వివేకం చేసిన తర్వాత ఇంక అక్కడికి ఆగకుండా మళ్ళీ దాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. సింథసైజ్ చేయాలి. ఇప్పుడు మనం విచారణ దేనికి చేస్తాము అంటే వేరు చేయడానికి చేస్తాము. ఆ తర్వాత దాన్ని ఉన్నదంతా ఒకటే అని చెప్తున్నది గాబట్టి, ఏదో ఒక విధంగా దాన్ని ఆ విధంగా పట్టుకోవడానికి ట్రై చేస్తాం గానీ చాలా కష్టం. వేరేది లేదు అని తెలుసుకోవడం వరకే మనం చేయగలము. వేరేది లేదు అని తెలుసుకోవడం వరకే చేయగలము. ఉన్నదేదో మనమే అయి ఉన్నాము. వేరుగా తెలియడం కష్టం. వేరుగా తెలిస్తే నేను గాదు. వేరుగా తెలుస్తున్నది అంటే అది ఇంకేదైనా గావచ్చు గానీ, నేను గాదు. ఒకవేళ ఇదెవరైనా తెలుసుకున్నారు అంటే, ఈ విధంగా జ్ఞాత్వా అటువంటి బుధః బుద్ధి కలిగినవాడు, జ్ఞానం అటువంటి ఆత్మజ్ఞానము కలిగినవాడు, ఇంక ఈ బంధమేదున్నదో రెండోది ఉన్నది అన్నదే బంధం. అందులో నుంచి ముచ్యతే బయటపడిపోతాడు అని చెప్తూ ఉన్నారు. మనము దీన్ని ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చొని మళ్ళీ ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.